నిజం తెలుసుకుని రోహిణిని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన ప్రభావతి మీద పోలీస్ కేసు పెట్టి అరెస్టు చేయించిన రోహిణి నిజంగానే రోహిణి ప్రభావతిని అరెస్టు చేయించబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే అద్దిరిపోతుంది. కల్పన డబ్బుల విషయంలో రోహిణి మనోజ్ చేసిన కుట్రని తెలుసుకొని అందరి ముందు ఇక మనోజ్ని బోన్లో నిలబెట్టి బాలు అయితే నిలదీస్తూ ఉంటాడు. ఈ లక్షలు మింగేసినోడు మళ్ళీ అదే లక్షల్ని తన భార్యతో కలిసి మళ్ళీ మింగేశాడు నాన్న అని అంటూ ఉంటాడు బాలు. ఇక ఆ మాట విని రోహిణి అయితే అసలు ఆ డబ్బులు మేము తీసేసుకున్నామని ఆవిడ దగ్గర నుంచి నీకెవరు చెప్పారు? నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. స్వయంగా వీడు మాజీ ప్రేయసియే ఇప్పుడు సాక్ష్యాలను చూపించబోతుంది. ఫారినమ్మ కల్పన లోపలికి రా అని అంటూ ఉంటాడు బాలు. ఒక్కసారి రోహిణి మనోజ్ ఒకరినొకరు చూసుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడే ఇక కల్పనని చూసి ఇక ప్రభావతి కూడా పైకి లెగుస్తుంది. ఇక పైకి లేచి నువ్వే కదా వాడి దగ్గర లక్షలు కొట్టేసింది అని అంటూ ఇక కల్పనని నిలదీస్తూ ఉంటే, అవును మాతావతి, ఈ లక్షలు మింగేసినోడు మళ్ళీ ఆ ఆవిడిచ్చిన లక్షలు కూడా మింగేశాడు. తన దగ్గర డబ్బులన్నీ కూడా నీ కోడలు రోహిణి పోలీస్ స్టేషన్లో తనని నిలబెట్టి అవమానించి అనరాని మాటలు అని వడ్డీతో సహా డబ్బులు ఆ రోజే వచ్చేసేలా చేసింది. మొత్తం డబ్బులన్నీ కూడా వాళ్ళ అకౌంట్లోకి కొట్టించుకున్నారు. ఈమె డబ్బులు మొత్తం కూడా తిరిగి మనోజ్కి ఇచ్చేసింది అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఇక ఆ మాట విని ఒక్కసారే రోహిణి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక కల్పన అంటూ ఉంటుంది సత్యం దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి, నేను మీ కష్టార్జితాన్ని దొంగిలించాను. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఒక రకంగా చూసుకుంటే దానికి మీరే కారణం. మీ డబ్బులతోనే నేను పైకి వచ్చాను. కానీ ఆ తర్వాత ఈ రోహిణి నన్ను పట్టుకుంది. తన పార్లర్కి వెళ్తే నన్ను పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి నువ్వు 40 లక్షలు కట్టే వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు, మా మావయ్య గారు కష్టార్జితం అని చెప్పి నా దగ్గర మొత్తం వడ్డీతో సహా 48 లక్షలు తీసుకున్నారు. 48 లక్షలు నేను మనోజ్ అకౌంట్లోనే వేశాను అని అంటూ ఉంటుంది కల్పన. దానికి సాక్ష్యం ఇదిగోండి ఈ బ్యాంకు నోటీసు, అలాగే తను సంతకాలు పెట్టినవి కూడా డబ్బులు ముట్టినట్టు సంతకాలు కూడా పెట్టిన పేపర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ రోజు బాలుకి తెలియకుండానే నేను బాలు కారు ఎక్కాను కాబట్టి బాలు నా కోసం పోలీస్ స్టేషన్ దాకా వచ్చాడు. ఆ రోజు సాక్ష్యం కూడా బాలునే పెట్టాడు, సాక్షి సంతకం కూడా. కానీ ఈ డబ్బులకని ఆ రోజు బాలుకి తెలీదు అని నిజాలన్నీ కూడా బయట పెడుతుంది. అప్పుడే ఇక ఒక్కసారి ప్రభావతి అయితే రోహిణి మనోజ్ వైపు చూస్తూ షాక్ అయిపోతూ ఉంటుంది. మీ కష్టార్జితం అని చెప్పి ఆ రోజు అందరి ముందు కూడా మీ గురించి మీ కోడలు గొప్పగా చెప్పింది. మరి ఆ డబ్బులు ఇంట్లో ఇవ్వలేదంటే మిమ్మల్ని మీ కుటుంబాన్ని అంతా కూడా వీళ్ళిద్దరూ కలిసి మోసం చేశారు. నాకు తెలిసి ఈ ప్లాన్ అంతా కూడా మీ కోడలిదే అయ్యుంటుంది. ఎందుకంటే తను మామూలుది కాదు. ఆ రోజు తను అన్న మాటలు ఇంకా నా చెవిలో వినపడుతూనే ఉన్నాయి. ఆ రోజు నన్ను ఎంతలా అవమానించిందో. మనోజ్ అమాయకుడు. మనోజ్కి నా దగ్గర డబ్బులు వసూలు చేసే అంత తెలివితేటలు లేవు. కానీ మీ కోడలు రోహిణి మాత్రం మామూలుది కాదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కల్పన అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి ఇక రోహిణి చెంప పగలగొట్టి అంటూ ఉంటుంది, ఆ రోజు నన్నన్నావు కదా, మోసం చేయడానికి నీకు మనసు ఎలా వెప్పింది? నువ్వు అసలు ఆడదానివేనా? మా కుటుంబం ఎంత బాధపడుతుందని చెప్పి ఏవేవో డైలాగులు కొట్టావు కదా. మరి ఇంటి కోడలివై ఉండి ఈ ఇంటి సొమ్ముని ఎలా తినాలనిపించింది నీకు? 40 లక్షలు నేను తిరిగి ఇచ్చేసిన తరువాత ఈ డబ్బులు వచ్చాయని మీ అత్తగారికి మామగారికి నువ్వెందుకు చెప్పలేదు? ఇప్పుడు నాకు నీకు అసలు ఇద్దరికీ కూడా సంబంధం ఉంది కదా. నేను మనోజ్ని మోసం చేసి ఆ డబ్బులు దొంగిలిస్తే నువ్వు నీ కుటుంబాన్ని మోసం చేసి ఆ డబ్బులు మీరు కొట్టేశారు. మీకు నాకు పెద్ద తేడా ఏమీ లేదు అని కల్పన అంటూ ఉంటుంది.
అప్పుడే ఇక బాలు, నీలాంటి వాడు కుటుంబంలో ఉండాలి. నీలాగా మీ అన్నయ్య దగ్గర నేను కొట్టేసిన డబ్బులు అన్నీ కూడా నువ్వు తెలుసుకొని నా దగ్గరికి వచ్చి నన్ను నిలదీశావు. దాంట్లో తప్పు లేదు. కానీ నీ క్యారెక్టర్ని దగ్గరుండి చూసిన దాన్ని, నిజంగా నువ్వు ఈ ఇంట్లో పుట్టవలసిన వాడివి కాదు. వీళ్ళందరూ కూడా నాకు తెలిసి మోసం చేసేవాళ్ళే. ఈ రోహిణి, మనోజ్ మోసం చేసేవాళ్ళ కనిపిస్తున్నారు. వీళ్ళకి కొంచెం నువ్వు దూరంగా ఉండు అని చెప్పేసి ఇక కల్పన అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే ముందు వెనక్కి తిరిగి, మనోజ్, నువ్వు చాలా అమాయకుడివి. నిన్ను నీ భార్య బాగా మోసం చేస్తుంది. తన మాటలు నమ్మి నువ్వు నీ కుటుంబాన్ని నీ చేతులారా నువ్వే మోసం చేసుకున్నావు. ఒక్కసారి నా మాటలు విని మోసం చేసి ఇప్పుడు అదే పని చేశావు అని అంటూ ఉంటుంది. కల్పన అయితే, అందుకనే చెప్పాను కదా, నీ భార్యకి నాకు ఎటువంటి తేడా లేదో అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తరువాత అప్పుడే ఇక ప్రభావతి, సత్యం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక మీనా అయితే రోహిణిని అంటూ ఉంటుంది, ఛీ, నువ్వు కూడా ఇలాంటి మోసం చేసేదానివని అసలు అనుకోలేదు రోహిణి. 40 లక్షలు తను డబ్బులన్నీ కూడా, మోసం చేసిన డబ్బులన్నీ కూడా ఇచ్చేస్తే ఒక్క మాట కూడా మావయ్య గారికి, అత్తయ్య గారికి, ఇంట్లో ఎవ్వరికి చెప్పలేదంటే ఏంటి నీ ఉద్దేశం అని అడుగుతూ ఉంటుంది మీనా. నీ గురించి అత్తయ్య ఎంత గొప్పగా చెప్పిందో తెలుసా? నా కోడలు తన తండ్రిని అడిగి తన భర్తకి బిజినెస్ పెట్టించి వాణ్ణి పై స్థాయికి తీసుకొచ్చిందంటూ నీ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంది. ఆవిడ అంత గొప్పగా చెప్పుకున్న 10 నిమిషాలు కూడా నీ గొప్పతనం నిలబడలేదు అని మీనా అంటూ ఉంటుంది. ఏంటి రవి ఇదంతా? చి, మీ అన్నయ్య వదిన ఇంత స్వార్థపరులా, ఇంత దుర్మార్గులా? చిచ్చి, ఇలాంటి వాళ్ళని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. మన డబ్బులతో పైకొచ్చి, పైగా నేను బిజినెస్ మ్యాన్ని, నేనెందుకు బోన్లో నుంచుంటాను, నేనెందుకు తప్పు చేస్తాను అంటూ అలాగే ఎంత గొప్పగా మాట్లాడాడు. అతన్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. కుటుంబాన్ని మోసం చేయాలనుకున్న దుర్మార్గుడు అని శృతి తిడుతుంది. ఇంతలో ఇక రవి కూడా అంటూ ఉంటాడు, ఈరోజు ఆ కల్పన నిజం చెప్పింది కాబట్టి ఆ 40 లక్షల గురించి మనకి తెలిసాయి. వీళ్ళిద్దరూ ఏమనుకున్నారో తెలుసా నాన్న? తను ఎలాగో కెనడాలో ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చిన సంగతి, వీళ్ళకి నిజం చెప్పిన సంగతి తను వచ్చి ఏమీ కూడా చెప్పదు. వీళ్ళకింకా ఆ డబ్బుల గురించి ఏమీ తెలీదు. ఆ కేసు పోలీస్ స్టేషన్లో ఇంకా నడుస్తూనే ఉంటుంది. వీళ్ళేమీ కూడా ఇక మనల్ని అనుమానించారు. ఈ డబ్బుల్లో ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అని బాలు అన్నయ్యకి నాకు రావాల్సిన వాటాలు కూడా వీడే, అలాగే వదిన ఇద్దరూ కలిపి ఆ డబ్బులు నొక్కేసి బిజినెస్ పెట్టుకొని, ఏదో వదిన తన పుట్టింటి దగ్గర నుంచి మూటలు తీసుకొచ్చినట్టు ఆవిడ బిల్డప్, ఈడేమో పెద్ద బిజినెస్ మ్యాన్లా కష్టపడి డబ్బులు సంపాదించినట్టు ఈడు బిల్డప్ ఇచ్చారు. మళ్ళీ వీళ్ళు విల్లా కొని అందరినీ కూడా హేళన చేశారు. ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడు కదా, వీళ్ళు మనల్ని చేసిన మోసానికి వాళ్ళెవరో వీళ్ళ దగ్గర 30 లక్షలు కొట్టేశారు. ఆ దేవుడు అన్నీ చూస్తుంటాడు కదా, అందుకని అని అంటూ ఉంటాడు రవి అయితే. అప్పుడే ఇంకా మనోజ్ అయితే, అది కాదు నాన్న, బిజినెస్ పెట్టుకోవాలని, మళ్ళీ అమ్మ ఏమో ఇల్లు తాకట్టు పెట్టుకోనని, నువ్వేమో డబ్బులు ఇవ్వనన్నావు, అందుకే ఏం చెయ్యాలో తెలియక అని అంటూ మనోజ్ అయితే ఇక సత్యంతో చెప్పబోతుండగా, ఇక సత్యం అయితే, ప్రభా, ఈ విషయం నీకు ముందే తెలుసా అని అడుగుతూ ఉంటాడు సత్యం అయితే. అప్పుడు ఇక బాలు అయితే, లేదు నాన్న, అన్ని విషయాలు చెప్పి అమ్మ సహాయాన్ని తీసుకునే వీడు ఈసారి ఈ డబ్బుల విషయంలో అమ్మకి చెప్పలేదు. అమ్మకి ఎటువంటి నిజం తెలీదు. ఈసారి పాపం వీడిని వెనకేసుకొచ్చి నెత్తిని పెట్టుకొని ప్రతి విషయంలో కూడా వీడికి అండగా నిలబడి ఆ అమ్మని కూడా మోసం చేశాడు. మా అత్తగారు అంటూ ఇక వెనకాల తిరిగే ఈ పెద్ద కోడలు కూడా అత్తగారిని మోసం చేసింది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇక మనోజ్ చెంప పగలగొట్టి, ఎందుకు చేసావు ఇదంతా? ఎందుకు ఒక్క మాట కూడా ఈ డబ్బుల విషయం ఎందుకు చెప్పలేదు? నువ్వు ఆ రోజు ఈ డబ్బుల విషయం బయట పెట్టుంటే నీ బిజినెస్ పెట్టుకోవడానికి నీ తమ్ముళ్ళిద్దరూ కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి అంత మంచి మనసుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే, రే,
వాళ్ళిద్దరి కన్నా నిన్నే ఎక్కువగా చూసుకున్నాను కదరా, నిన్నే ఎక్కువగా అభిమానించి ప్రేమించాను కదరా. వాళ్ళిద్దరూ నా కడుపున పుట్టినా ఏ రోజు కూడా వాళ్ళకి నీకే ఇచ్చిన ఇంత ఇంపార్టెంట్ వాళ్ళకి ఇవ్వలేదు. కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు న్యాయంగా నిజాయితీగా సంపాదించుకుంటున్నారు. నువ్వెందుకురా ఇంత అడ్డదారులు తొక్కావు అని అడుగుతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే చెప్పరా చెప్పు అని ఆ చంప ఈ చంప వాయిస్తుంది. అప్పుడే ఇంకా మనోజ్ అయితే నన్ను క్షమించమ్మా, ఇదంతా కూడా నేను కావాలని చెయ్యలేదు, ఇదంతా కూడా నేను చెయ్యాలని అనుకోలేదు, అంతా కూడా రోహిణియే నా చేత చేయించింది. అప్పటికి నేను ఈ డబ్బులు తీసుకువెళ్ళిపోయి ఇచ్చేసి ఇక బాలు నన్ను లక్షలు మింగేసినోడు అంటున్నాడు కదా, ఇక ఆ మాట వాడి నోటంట రాకుండా చేస్తాను అని అడిగితే అప్పుడే మనోజ్, ఇప్పుడు నువ్వు బిజినెస్ చెయ్యాలి, నువ్వు ఏ జాబ్లోని కూడా నిలబడడం లేదు, అందుకని మంచి బిజినెస్ చేద్దాము, ఈ డబ్బులు మా నాన్న పంపించినట్టు నేను మా అత్తయ్యకి చెప్తాను, అత్తయ్యకి చీరలు ఇచ్చేస్తే ఆ బట్టలు తీసుకొచ్చేస్తే సరిపోతుందని చెప్పింది రోహిణియేనమ్మా అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఇక ప్రభావతి అయితే రోహిణి వైపు చూస్తుంది. ఇక రోహిణి వైపు చూసి రోహిణి దగ్గరికి వెళ్ళి చంప పగలగొట్టి, ఏమే, జైల్లో ఉన్న మీ నాన్న నీకు వ్యాపారం పెట్టుకోవడానికి లక్షల అకౌంట్లో వేశాడా? అందరూ కూడా ఈ విషయాన్ని విని ఆశ్చర్యపోయారు. జైల్లో ఉన్నవాడు అంత డబ్బు ఎక్కడిచ్చాడు అని. కానీ వెర్రి బాగులదాన్ని కదా, నీ మాటలు వినేసి నిజంగానే జైల్లో ఉన్న మీ నాన్న డబ్బులు పంపించాడేమో అని ఎంతో మురిసిపోయాను కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడిక మాట విని, అది కాదత్తయ్య, మనోజ్ని బాలు పార్కులో పడుకుంటాడు, అడుక్కు తినేవాడు, పల్లీలు తినేవాడు అని రకరకాల పేర్లు పెట్టి మనోజ్ని అందరి ముందు అవమానిస్తున్నాడు. అందుకని ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ కల్పన డబ్బులు ఇచ్చింది. మొత్తం డబ్బులు అన్నీ కూడా బిజినెస్ పెట్టి లాభం వచ్చాక వీళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాను అని అంటూ ఉంటే, మరి ఇచ్చేద్దాం అనుకున్న దానివి 3 కోట్లు పెట్టి విల్లా కొనాలని ఎలా అనుకున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక నువ్వు ఆగరా, అసలు మీ నాన్న అనేవాడే ఉన్నాడా లేడా, నువ్వు కోటీశ్వరరాలువా కాదా, నీ పుట్టింటి వాళ్ళెక్కడా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అదేంటత్తయ్య, చెప్పాను కదా మా మావయ్య తెలుసుగా మీకు అని అంటూ ఉంటుంది తడబడుతూ. మీ మావయ్యకి ఫోన్ చెయ్యి అని అడుగుతూ ఉంటే, ఫోన్ చేసి నాకు ఇవ్వు అని అడుగుతూ ఉంటుంది. అదే మావయ్య నెంబరు ఇప్పుడు పనిచేయదు అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. దీన్ని బట్టి చూస్తుంటే నాకు నువ్వు కోటీశ్వరరాలు కాదని అనుమానం బలపడిపోయింది. ఇప్పటికైనా నిజాన్ని బయట పెట్టు, నువ్వు కోటీశ్వరరాలువా కాదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక ప్రభావతి మాట్లాడిన మాటలకి ఇక రోహిణి అయితే, అదేంటత్తయ్య మీరు అంత అనుమానంగా అడుగుతున్నారు, నేను కోటీశ్వరరాల్ని అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఒట్టేసి చెప్తున్నాను, నేను కోటీశ్వరరాల్ని అని అనంగాల్ని. సరే అయితే ఒట్టేస్తూ చెప్తున్నావు కదా, మనోజ్ మీద ఒట్టేసి చెప్పు, ఇప్పుడు నువ్వు కోటీశ్వరరాలువా, మీ నాన్న మలేషియాలో ఉంటాడా, నువ్వు మలేషియాలోనే పుట్టి పెరిగావా అని అడుగుతూ ఉంటుంది ఇక ప్రభావతి. అయితే ప్రభావతి అలా అడిగిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది రోహిణి, ఇక ఇప్పుడు నిజం చెప్పక తప్పదు, మనోజ్ మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేను అని అనుకుని ఇక రోహిణి అయితే, నన్ను క్షమించండి అత్తయ్య, నేను కోటీశ్వరరాల్ని కాదు, నేను ఒక అనాథని, అనాథాశ్రమంలోనే పెరిగాను అని నిజాన్ని బయట పెడుతుంది. కానీ తను అనాథని మళ్ళీ అబద్ధం చెప్తుంది రోహిణి. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక బాలు అయితే, ఏంటమ్మా మహతావతి, ఇప్పుడు అర్థమైందా నీ పెద్ద కోడలు బాగోతం, నీ పెద్ద కోడలు నిన్ను చేసిన మోసం అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక సత్యమైతే ప్రభావతితో, నేను ఈ పెళ్లి సంబంధం కుదిర్చినప్పుడే అప్పుడే అడిగాను నేను, అసలు తను పుట్టింటి గురించి ఎటువంటి విషయాలు చెప్పడం లేదు, తన పుట్టింటి వాళ్ళతో నువ్వు మాట్లాడలేదు, మనం చూడలేదు అని. కానీ ఎప్పుడూ కూడా నా మాటలు నువ్వు పట్టించుకోలేదు. ఒక పెళ్లి చెయ్యాలంటే ఆ అటువైపు కుటుంబం ఇటువైపు కుటుంబం కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ ఇప్పుడు మాత్రం
అటువైపు కుటుంబం ఒక్కళ్ళు కూడా రాలేదు. నువ్వు అడగంగా అడగంగా ఎవరినో ఒకరిని తీసుకువచ్చి మావయ్య అని చెప్పింది అని అంటూ ఉంటాడు సత్యం. మీరు అంటుంటే నాకు అర్థమవుతుంది మావయ్య. ఇదే ఊర్లో మలేషియా మావయ్యని నేను 2 సార్లు చూశాను. కానీ అతను నన్ను చూసినప్పుడల్లా పారిపోయేవాడు అని అంటూ ఉంటుంది మీనా. అంతెందుకు మీనా, మొన్న గుడిలో కూడా కనిపించాడు అని చెప్తూ ఉంటాడు బాలు. చూసావా ఎంత మోసం చేసిందో రోహిణి అని అంటూ ఉంటే, అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య అని అంటూ కాళ్ళు పట్టుకుంటుంది. నేను ఏదైనా సహిస్తాను, కానీ నమ్మక ద్రోహాన్ని మాత్రం నేను అస్సలు కూడా సహించను. రే మనోజ్, ఇది కోటీశ్వరాలు కాదు. కోటీశ్వరాలను అబద్ధం చెప్పి మనల్ని మోసం చేసింది. ఏం చేద్దాం దీన్ని అని అంటూ అడుగుతూ ఉంటుంది మనోజ్ని. తన నాన్న జైల్లో ఉన్నాడని, డబ్బులు తీసుకురాలేకపోతుందని అనుకున్నాను, కానీ తను కోటీశ్వరాలు కాదని నాకు కూడా తెలీదమ్మా. నీ ఇష్టం, నువ్వే నిర్ణయం తీసుకున్నా నేను తల వంచుకుంటాను అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడే ఇక వెంటనే తల పట్టుకొని బయటికి ఈడ్చుకొని వెళ్తుంది రోహిణిని ప్రభావతి. ఇంకా బయటికి ఈడ్చుకొని వెళ్తూ, నన్ను మోసం చేసిన నువ్వు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అని బయటికి గెంటేస్తుంది. అప్పుడే అంటూ ఉంటాడు సత్యం. అది కాదు ప్రభా, ఒక్కసారి ఆలోచించు అని అంటూ ఉంటే, ఇంకా ఆలోచించేదేమీ లేదండి. ఇది చేసిన నమ్మక ద్రోహం నేను ఈ జన్మలో మర్చిపోలేను. ఇలాంటిది నా కోడలుగా ఉండే అర్హతే దీనికి లేదు అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. మనోజ్ అయితే ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఏంటి మనోజ్, నీ భార్యని ఇలాగా అన్యాయంగా బయటికి గెంటేస్తుంటే ఏం మాట్లాడవేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏం మాట్లాడమంటావు, నువ్వు చేసింది ఎంత మోసం అని అంటూ ఉంటాడు మనోజ్. లోపలికి వచ్చేస్తాడు. ప్రభావతి కూడా బయటికి గెంటేసి గేటు వేసేసి తను కూడా లోపలికి వచ్చేస్తుంది. అప్పుడే రోహిణి అయితే రోడ్డు మీద ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ వెళ్తున్న రోహిణి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇప్పటి వరకు నేను కోటీశ్వరాలని చాలా అబద్ధాలు చెప్పాను, కానీ ఇలాంటి పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుందని నాకు తెలుసు. కానీ నేను మాత్రం మనోజ్ని వదులుకోలేను. మా ఇల్లు మళ్ళీ ఆ ఇంట్లోకి నేను అడుగు పెడతాను. అందుకని ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను అని వెంటనే రోహిణి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. రోహిణి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకైతే చెప్తుంది, మా అత్తగారు కట్నం తీసుకురాలేదని నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది సార్. మీరే ఎలాగైనా నా కాపురాన్ని నిలబెట్టాలి అని రోహిణి అయితే పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతుంది. అప్పుడే పోలీసులు రోహిణిని తీసుకొని ఇంటికి బయలుదేరుతారు. ప్రభావతి అయితే రోహిణి ఇంత మోసం చేస్తుందని అనుకోలేదండి అని అంటూ ఉంటే, తనది కాదు మోసం చేయడం, మోసపోవడం మీ ఇద్దరి తప్ప. తను కోటీశ్వరాలను ఒక్క మాట చెప్పిన చాలు, ఎటువంటి రుజువులు లేకుండా నువ్వు ఈ పెళ్లికి ఒప్పేసుకున్నావు. దీంట్లో తన తప్పు ఎంతుందో నీ తప్పు కూడా అంతే ఉంది. రోహిణిని బయటికి గెంటేసినంత మాత్రాన ఏం జరుగుతుంది అని అంటూ ఉంటాడు సత్యం. అయితే ఇంతలో పోలీసులు అయితే వస్తారు. పోలీసులు రావడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు బాలు. ప్రభావతి గారంటే ఎవరు అని అంటూ ఉంటే, నేనే ప్రభావతిని, ఏమైంది సార్ అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మీ పెద్ద కోడలు రోహిణిని మీరు కట్నం తీసుకురమ్మన్నారని బయటికి గెంటేశారని ఆమె మీ మీద కేసు పెట్టింది అని అంటూ పోలీసులు అయితే వస్తారు. అప్పుడే రోహిణి అయితే పోలీసులు వెనకాలే వస్తుంది. సార్, మీరు ఆవిడ్ని అరెస్ట్ చేయకపోయినా పర్వాలేదు, నన్ను మాత్రం కట్నం తేమని హింసించకుండా వార్నింగ్ ఇవ్వండి, ఒకవేళ వినకపోతే అరెస్ట్ చేసేయండి అని రోహిణి అంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా, నువ్వు అబద్ధాలు చెప్పి ఈ ఇంటి కోడలయ్యి పైగా ప్రభావతి మీద పోలీస్ కేసు పెడతావా? ఇప్పటి వరకు నిన్ను ఒక అమ్మలాగా చూసుకున్న ప్రభావతి మీద నువ్వు ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా అని సత్యం అంటూ ఉంటే, ఆవిడ నన్ను అమ్మలాగా ప్రేమగా ఎందుకు చూసుకుంది? నా వెనకాల డబ్బుందని చూసుకుంది.
డబ్బు లేని కోడల్ని డబ్బున్న కోడల్ని ఆవిడ గారు ఎలా చూస్తారో మీకు తెలీదా మావయ్య? మీనాని ఎన్నెన్ని మాటలు అంటుంది, మీనా పుట్టింటి వాళ్ళని ఎన్నెన్ని మాటలు అంటుంది. నేనేమన్నా మీనా లాంటి వెర్రి బాగులదాన్ని అనుకున్నారా? లేదు, నాకు అంతా కూడా తెలుసు. నేను మీనాలాగా అణిగి మణిగి ఉండలేను. అందుకనే పోలీస్ కేసు పెట్టానని రోహిణి అయితే షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ని ఇస్తుంది.